హాంకాంగ్ సింగపూర్ ను వణికిస్తున్న కరోనా ఇండియాకు ఎంట్రీ ఇచ్చింది. కేరళలో ఒకరు, మహారాష్ట్రలో ఇద్దరి ప్రాణాలు తీసింది. దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 257కు చేరుకుంది. మళ్లీ కోవిడ్ విజృంభిస్తుందా? లాక్డౌన్స్ తప్పవా? కొత్త వేరియంట్ పాత కోవిడ్ కన్నా ప్రమాదకరమా? పలు ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి చాప కింద నీరులా భారత్లోనూ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కోవిడ్తో ఇద్దరు, కేరళలో ఒకరు మరణించారు. కేరళ రాష్ట్రంలో మొత్తం 95 కోవిడ్ కేసులు నమోదవగా వీరిలో 69 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మహారాష్ట్రలో మొత్తం 44 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో 34 కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వీరిలో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి తర్వాత ఇంటికొచ్చి ఐసోలేషన్ పాటిస్తే సరిపోతుంది. తమకు తెలియకుండానే చాలా మంది కరోనా క్యారియర్లుగా ఉన్నారు. ప్రభుత్వం టెస్టులు చేయటం మొదలు పెడితే అందరూ బయటపడతారంటున్నారు నిపుణులు. ఆ కేసులు కూడా మనకి ఇంతకుముందు ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే మనం థర్డ్ వేవ్లో వచ్చిందో ఒమిక్రాన్ వేరియంట్, దట్ ఇస్ వెరీ హైలీ ఇన్ఫెక్షస్. బట్ లక్కీలీ ఏంటంటే మైల్డ్గా ఉన్న వైరస్ అది. దాని నుంచి తర్వాత మనకి JN1 అని దాని సబ్ వేరియంట్ వచ్చింది. ఆ JN1కి సంబంధించిన సబ్ లీనియేజెస్ ఇప్పుడు మనకి స్ప్రెడ్ అవుతున్న XDB కానివ్వండి, లేకపోతే XEC అని కానీ, లేకపోతే PC2 అనేవి, ఇవన్నీ కూడా సబ్ లీనియేజెస్ ఆఫ్ JN1 వేరియంట్. అవి మన ఒమిక్రాన్కి సంబంధించినవి. ఒమిక్రాన్ నుంచే ఇవన్నీ కూడా సబ్ లీనియేజెస్ ఇట్లా వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే మనకి అంటే వ్యాప్తి ఎక్కువగా ఉంది కానీ బట్ ఇంకా ఆ సివియారిటీ అయితే మైల్డ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇంకా WHO ఆ సివియారిటీని ధృవీకరించాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీరన్నట్టు ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒకదానికొకటి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ పెరిగింది, గ్లోబ్ అంతా కూడా దగ్గరకు వస్తుంది. కాబట్టి మనకి ఈ స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవే కాకుండా మనకి ఇంకా వేరే వైరసెస్ కూడా, అంటే ఇప్పటిదాకా మనం చూసుకున్న HMPV వైరస్ కావచ్చు, లేకపోతే రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా వైరసెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, వేల సంఖ్యలో నమోదవుతున్నాయని అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామంటోంది కేంద్రం. వైరస్ వ్యాప్తి లక్షణాలు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నామని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ EMR, ICMAR ప్రకటించాయి. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ లక్షణాలు బలహీనంగానే ఉన్నాయని, అక్కడ ఆసుపత్రుల్లో చేరిన రోగులు కోలుకుంటున్నారని కేంద్రం తెలిపింది. వ్యాప్తిలో ఉన్న కోవిడ్ వైరస్ వల్ల జలుబు, జ్వరం, తలనొప్పులు వంటివి వస్తున్నాయని పేర్కొంది.